బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా మిలిటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. బంగ్లా ఎన్నికలపై అటు అమెరికా ఇటు ఆసియా దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్ లో ఎన్నికలు ఎందుకు కీలకంగా మారాయి? బంగ్లా ఎన్నికలపై అమెరికా ఎందుకు కన్నేసింది? బంగ్లాదేశ్ ఎలక్షన్ విషయంలో పొరుగు దేశంగా భారత్ పాత్ర ఏంటి? షేక్ హసీనాపై ప్రతిపక్షాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విధ్వంసం తప్పదా? పోలింగ్ కు ముందే ప్రధాని ఎవరో డిసైడ్ అయిందా? ఎన్నికలను ప్రతిపక్షం ఎందుకు బైకాట్ చేస్తోంది? ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరిగే ఎన్నికలను బంగ్లాదేశ్ ప్రారంభిస్తోంది. తాజాగా ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవేవి అంత టఫ్ ఫైటింగ్ ఎన్నికలు ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అందరికీ స్పష్టంగా తెలుసు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి విజయం దక్కించుకున్నారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనానే. 2009 నుంచి ఆమె అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 2029 వరకు ప్రధానమంత్రి పదవిలో హసీనా కొనసాగనున్నారు. నిజానికి ఇంత సుదీర్ఘకాలంగా బంగ్లాదేశ్ లో ఏ ప్రధాని కొనసాగలేదు. సుదీర్ఘకాలం ప్రధానిగా రికార్డ్ సృష్టించనున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎందుకు ఫలితం ముందే స్పష్టమైంది అంటే ప్రతిపక్ష పార్టీ పోటీ చేయడం లేదు. ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. నిజానికి బీఎన్పీ దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. అంటే పోలింగ్ రోజు తర్వాత 2 రోజుల పాటు కూడా బీఎన్పీ సమ్మె చేయనుంది. అయితే బీఎన్పీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు సమ్మెకు పిలుపునిచ్చింది? ప్రతిపక్ష పార్టీ డిమాండ్ ఏంటి? ప్రతిపక్ష పార్టీ డిమాండ్ ఏంటి అంటే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ బీఎన్పీ డిమాండ్ చేస్తోంది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటోంది. ఎన్నికలను అధికార పార్టీ రిగ్గింగ్ చేస్తుందని ఆరోపిస్తోంది. అయితే ప్రధాని షేక్ హసీనా ఏమంటున్నారు? పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రధాని షేక్ హసీనా తేల్చి చెప్పారు. ఇక ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించడం చట్టవిరుద్ధమని హసీనా స్పష్టం చేశారు. నిజానికి చట్టపరంగా బంగ్లా ప్రధాని చెప్పింది నిజమే. కేర్ టేకర్ వ్యవస్థను బంగ్లాదేశ్ రద్దు చేసింది. సో షేక్ హసీనా రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇదే ప్రస్తుత పరిణామాల వద్దకు తీసుకెళ్తోంది. బీఎన్పీ దేశవ్యాప్తంగా నిరసనలను నిర్వహిస్తోంది. వేలాది ప్రతిపక్ష పార్టీల నేతలు జైళ్లలో ఉన్నారు. ప్రాథమికంగా చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ లేదు. అంటే షేక్ హసీనాకు ప్రత్యర్థిగా ఎవ్వరూ నిలబడలేదు. దీనిపై బంగ్లాదేశ్ ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఎన్నికల గురించి ఏమీ చెప్పలేమని అక్కడి ప్రజలు అంటున్నారు. ఓటు వేసినా వేయకపోయినా మళ్లీ హసీనానే అధికారం చేపడుతుందని, ఇంకేం చేస్తామని కొందరు వాపోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతులు బాగున్నాయని కొందరు చెబుతున్నారు. కానీ నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నాయని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రతిపక్షం ఎన్నికల్లో పాల్గొనకపోతే పోటీ ఎన్నికలని ఎలా అనుకుంటామని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఎన్నికలంటే పండుగలా సంతోషంగా ఉండేది. ప్రతి చోట మైకులు, బీఎన్పీ, అవామీ లీగ్ పోటాపోటీ ప్రచారాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి లేవంటున్నారు అక్కడి బంగ్లాదేశీయులు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పోలింగ్ హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢాకాలోని ఓ స్కూల్ కమ్ పోలింగ్ సెంటర్ పై దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఓ గది పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎన్నికల సామాగ్రిని ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ బంగ్లాదేశ్ లో పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రతిపక్షానికి వీధుల్లో హింసకు పాల్పడే చరిత్ర ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఇస్లామిస్ట్ రాడికల్స్ తో సంబంధాలున్నాయి. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించే ముప్పుంది. అందుకే ఢాకా అప్రమత్తమైంది. ఎలాంటి ఛాన్సులను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్ అంతటా సైన్యాన్ని మోహరించారు. సైనికులు, సాయుధ ట్రక్కులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల అధికారులు చెప్పేంత వరకు తాము ఎలాంటి యాక్షన్ కు దిగమని బంగ్లాదేశ్ ఆర్మీ తెలిపింది. ఇది బంగ్లాదేశ్ ఎన్నికల కథ. అక్కడ ఎలాంటి ప్రతిపక్షాలు లేవు. వీధుల్లో వ్యతిరేకత, హింస అధికమయ్యే ప్రమాదం ఉంది. అయితే బంగ్లాదేశ్ ఎన్నికలను ప్రపంచం ఎలా చూస్తోంది? ఆసియాలో బంగ్లాదేశ్ అత్యంత కీలకమైన దేశం. ఈ దేశంలో 17 కోట్ల మంది జనాభా ఉన్నారు. యుఎన్ శాంతి పరిరక్షక దళానికి ఎక్కువ మంది సైన్యాన్ని కేటాయించిన దేశం బంగ్లాదేశ్.
అంతేకాదు ప్రపంచ గార్మెంట్ కు ఈ దేశం కేంద్రంగా మారింది. ఈసారి మీరు డ్రెస్ కొనుగోలు చేస్తే దాని లేబుల్ చూడండి, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా ఎన్నికలు ప్రపంచానికి అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతానికి బంగ్లాదేశ్ కీలకమైంది. సుదీర్ఘ హిందూ మహాసముద్ర తీరం బంగ్లాదేశ్ కు ఉంది. 500 కిలోమీటర్ల మేర బంగ్లాకు సముద్ర తీరం ఉంది. అంతేకాదు భారత్ కు అత్యంత విశ్వసనీయ భాగస్వామి దేశం బంగ్లాదేశ్. కానీ బంగ్లాదేశ్ లో ఇటీవల మరికొన్ని దేశాలు పాగా వేస్తున్నాయి. ఈ దేశంలో చైనా పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. బంగ్లాకు అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా నిర్మిస్తోంది. ఇక బంగ్లా ఎగుమతులకు అగ్రస్థానం అమెరికా. బంగ్లాదేశ్ లో తయారయ్యే 20% వస్త్రాలు అమెరికాకు ఎగుమతవుతాయి. ఇదే బంగ్లాదేశ్ కు సమస్యగా మారొచ్చు. షేక్ హసీనా ప్రతిపక్షాలతో చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. ప్రతిపక్షానికి కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలంటున్నారు. ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నట్లుగా వాషింగ్టన్ పేర్కొంది. అయితే చర్యలు తీసుకుంటారా తీసుకోరా అన్నది తర్వాత విషయమని అగ్రదేశం చెప్తోంది. బంగ్లాదేశ్ లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు తాము మద్దతు ఇస్తామని వాషింగ్టన్ వెల్లడించింది. ఈ విషయాన్ని పలుమార్లు ఢాకాకు చెప్పినట్లుగా స్పష్టం చేసింది. అయితే బంగ్లాపై చర్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చునని, దీనిపై ముందే ఏమీ చెప్పలేమని వాషింగ్టన్ తెలిపింది. బంగ్లాదేశ్ ను అమెరికా దెబ్బతీయగలదా అంటే అవుననే చెప్పొచ్చు. ఇప్పటికే బంగ్లాదేశ్ కు చెందిన పలువురు ఉన్నతాధికారులపై ఆంక్షలను అమెరికా విధించింది. మరిన్ని ఆంక్షలను కూడా విధించే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్ కు నష్టం వాటిల్లుతుందా? నిజానికి బంగ్లాదేశ్ గార్మెంట్స్ ఎక్కువగా అమెరికాకే ఎగుమతవుతాయి. ఒకవేళ అమెరికా ఈసారి ఆంక్షల్లో భాగంగా బంగ్లాదేశ్ వస్త్రాల దిగుమతిని నిషేధిస్తే ఢాకాపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి ఇది బంగ్లాదేశ్ కు ఘోరమైన దెబ్బ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ జీడీపీలో 10% గార్మెంట్స్ నుంచే వస్తోంది. బంగ్లాదేశ్ జీడీపీ $4,460 కోట్ల. ఆ దేశంలోని గార్మెంట్స్ పరిశ్రమ విలువ $446 కోట్ల అన్నమాట. ఇక ఈ పరిశ్రమ నుంచే 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. అంటే అమెరికా ఆంక్షలు విధిస్తే వారందరి బ్రతుకులు రోడ్డున పడతాయి. అమెరికా ఆంక్షలు విధిస్తే భౌగోళిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా సంగతి అలా ఉంటే రష్యా, చైనా మాత్రం బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఉన్నాయి. ఎన్నికలనేవి బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని, వాటిలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశాయి. భారత్ కూడా ఇదే వైఖరిని అవలంబిస్తోంది. రాజకీయ ప్రతిష్టంభనలో ఏ పక్షానికి అండగా ఉండేది లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. కానీ బంగ్లాదేశ్ కు ఎన్నికల పరిశీలకులను భారత్ పంపింది. భారత ఎన్నికల సంఘంలోని 3 అధికారులు ఢాకాకు చేరుకున్నారు. అయితే విదేశీ పరిశీలకుల బృందంలో భాగంగానే ఈ 3 వెళ్లారు. యూరోపియన్ యూనియన్ అధికారులు కూడా అందులో ఉన్నారు.